హాయ్ అండి అందరికీ. ఈ వీడియో సాయంత్రం టైంలో తీస్తున్నాను, అందుకే కొంచెం డల్గా ఉంటుందండి, ఏమనుకోకండి. ఇదైతే ఒక అందమైన చామంతి తోట అండి. ఈ తోటను మనం కానీ చూసామంటే చాలా అందంగా ఉంటుంది. ఇదైతే వైట్ కలర్ చామంతి తోట అండి. మొత్తం వైట్ కలర్ అయితే నాటారు. ఇలా పాలీ హౌస్లో ఎండకు షేడెడ్ నెట్ వేసి చాలా బాగా పెంచుతున్నారు. కానీ ఇప్పుడు పూలకు రేట్లు లేకపోవడం వల్ల ఇలా తోటలోనే పూలన్నీ కోయకుండా అయితే వదిలేశారండి. అందువల్ల తోట చూడడానికి చాలా బాగా ఉంది. ఒక చెట్టుకి ఎన్ని పూలు ఉన్నాయో కూడా మనం అసలు లెక్క పెట్టలేము. మనమైతే కాశ్మీరు, ఊటీ అలాంటి ప్రదేశాల్లో అయితే చూడాల్సిన అందాలన్నీ మనం ఇక్కడ చూడవచ్చు. మనమైతే అంత కాస్ట్ పెట్టి అక్కడికి వెళ్ళి చూడలేము కదండి మన మధ్యతరగతి వాళ్ళు. ఇలా ఎవరన్నా కానీ పంట చేసినప్పుడు తోటలో వెళ్ళి చూసి ఆనందించవచ్చండి మనము. నాకైతే ఈ తోట అయితే చాలా బాగా నచ్చింది. అసలు ఈ తోటలోనే ఉండిపోదామా అనేంతలాగా నచ్చింది. ఇక్కడికి వెళ్తే నాకైతే ఇంటికి రావాలనే అనిపించదు. ఇది మా ఊర్లో వాళ్ళు నాటుకున్న తోట. నేను ఆవుల కొసువు కోదాము అని వెళ్తే చూశాను. చాలా బాగా నచ్చింది. వాళ్ళని అడిగాను, ఒక వీడియో తీసుకుంటా అని చెప్పి, సరే తీసుకోమని అన్నారు. అందువల్ల అయితే ఈ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి. ఆ పూలు బరువుకి కొమ్మల్ని ఊరికే జస్ట్ అలా టచ్ చేస్తే కూడాను కొమ్మ విరిగిపోతూ ఉంది. అంత బరువుగా ఉన్నాయండి పూలు. ఫ్లవర్స్ కూడా చాలా పెద్ద ఫ్లవర్స్. వీళ్ళు వాటికి కావాల్సిన ఎరువులు, మందులు అన్నీ వేస్తూ ఉంటారు కదండి. అందువల్ల చెట్టు నిండా అయితే ఫ్లవర్స్ వచ్చాయి. మనం ఇంటి దగ్గర నాటుకుంటే ఇలా అయితే ఫ్లవర్స్ రావు. వీటికి కావాల్సినవన్నీ వాళ్ళు అందిస్తారు కాబట్టి ఫ్లవర్స్ చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి చూస్తే మీరు కూడా అసలు ఈ ప్లేస్ని వదిలి వెళ్ళాలి అనుకోరు. ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చును అండి. చూడండి ఒక్క చెట్టుకి ఎన్ని పూలు ఉన్నాయో. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ తోట. చాలా రోజుల నుండి ఈ తోటను చూస్తూ ఉన్నాను. వాళ్ళు ఏమన్నా అంటారేమో అని చెప్పి నేను వెళ్ళలేదు. సరే అని చెప్పి ఈరోజు ధైర్యం చేసి వాళ్ళని అడిగైతే ఈ వీడియో తీస్తున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మరికొంతమందికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది నా వీడియో. ఇలా విలేజ్లో ఉండేవన్నీ నేను మీకు చూపిస్తూ ఉంటానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇవైతే ఇంకా కొంచెం విచ్చుకోవాలి. మొగ్గలుగానే ఉన్నాయి ఫ్లవర్స్ అంతా. ఇంకా ఇవి విచ్చుకుంటే కొన్ని చెట్లలో చాలా వచ్చేసాయి మొగ్గలు. ఇంకొన్ని మొగ్గలు విచ్చుకోవాలండి. అలా చూస్తూ ఉంటే మనకి ఐ ఫీస్ట్ లాగా అయితే ఉంటుంది. కన్నుల పండుగగా ఉంటుంది. ఈ తోట మొత్తం చుట్టేయాల అనేంతగా అనిపిస్తుంది నాకు. కానీ ఎక్కువగా పారాడితే కొమ్మలు విరిగిపోయే అవకాశం ఉంది. అందుకని నేను లోపలికైతే వెళ్ళలేదు. ఇలా సైడ్లో వీడియో తీసుకున్నాను అంతే. మన వల్ల వేరే వాళ్ళకి నష్టం జరగదు కదండి. అందుకోసమనే నేను లోపలికైతే వెళ్ళలేదు. కానీ ఉన్నంతలో అయితే చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఈ వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఓవరాల్గా మొత్తం అసలు ఇది ఎన్ని ఎకరాలో కూడా నాకు తెలియదు సరిగ్గా, కానీ చాలా అయితే వేశారు. అసలు రేట్లు కానీ ఉంటే వీళ్ళకి చాలా బాగుండేది. రేట్లు లేదు. దీనికి పెట్టిన ఖర్చు అంతా వేస్ట్ అయింది. అసలు ఇంత పెద్ద తోట పెంచాలంటే ఎంత ఖర్చు ఉంటుంది ఇలా పాలీ హౌస్ వేసి పెంచాలంటే. కానీ ఏం చేద్దాం, రేట్లు లేదు. రైతులు ఇలా ఒక పంటలో వస్తే ఇంకొక పంటలో వెళ్తూ ఉంటుంది.
ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.